హలో ఆల్, వెల్కమ్ టు ఫైనాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ అని డిస్కస్ చేద్దాం ఫస్ట్గా. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు కదా కింద ఈ సెకండ్ బాక్స్లో. ఇక్కడ నేను ఏం చేశానంటే ట్రేడ్ రెడ్ పడ్డది కదా, ఇక్కడ కూడా నిఫ్టీ చూసారా ఒక క్రూషల్ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రెడ్ పడ్డది, కింద రెడ్, తర్వాత రెడ్ ఇంకా నేను కిందకి వెళ్తుంది అని అనుకొని సెల్ చేశాను. అది ఇమీడియట్గా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళింది, ఇక్కడ పైకి వెళ్ళింది కదా, ఇక్కడెక్కడో నేను సెల్ చేశాను, అంటే ఆప్షన్ బై చేశాను పిఈ, ఇంకే ఇక్కడ కిందకి వెళ్తుందని. బట్ ఇది సమ్ బ్రేక్ అవ్వగానే, ఈ రెడ్ బ్రేక్ అవ్వగానే నిఫ్టీ చూస్తున్నారు కదా, నిఫ్టీ ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చి బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ నేను బై చేశాను. ఫస్ట్ సెల్ చేశాను, ఈ రెడ్ లెవెల్ క్రాస్ అయినాక నిఫ్టీ మళ్ళీ బై చేశాను. ఒక కన్ఫర్మేషన్ వచ్చి పైకి వెళ్తుంది. మళ్ళీ ఏమైందంటే ర్యాపిడ్గా ఇక్కడ చూస్తున్నాను కదా బ్యాంక్ నిఫ్టీ పట రెడ్ క్యాండిల్స్ పడిపోయినాయి. ఇక్కడ చూసారు కదా, గ్యాప్తో కొంచెం గ్యాప్ ఇచ్చి పడ్డాయి. ఇట్లాంటి క్యాండిల్స్ పడితే నాకు చాలా భయం యాక్చువల్లీ, ఎక్కడికి వెళ్తుందో అని. సో మళ్ళీ సెల్ చేశాను, కానీ మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ పైకి వెళ్ళింది. సో ఈసారి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎప్పుడైతే మనం ఇక్కడ చూసారో ఈ రెడ్ పట్టి సెల్ చేసాం కదా, కానీ ఈ లెవెల్ దాటి పైకి వెళ్ళింది కదా, ఆర్ ఇక్కడ మనం నిఫ్టీ చూస్తే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది కదా, ఫస్ట్ సెల్ చేసాం మళ్ళీ రివర్స్ అయింది, ఇక్కడ బై చేసాం కదా. యాజ్ పర్ ద రూల్ మనం బైలోనే ఉండాలి. మార్కెట్ వెరీ రేర్ ఛాన్సెస్ మళ్ళీ కిందికి వెళ్ళడానికి, అంటే సైడ్ వేస్ మార్కెట్ అయితే తప్పితే కానీ. ఓకే, రేర్ ఛాన్సెస్. ఓకే, సో ఇక్కడ నుంచి ఎక్కడైతే బ్రేక్ అయిందో మళ్ళీ కిందికి వచ్చిందో ఇక్కడ సెల్ చేస్తాను కదా, కిందికి వచ్చిందని అట్లా చేయకూడదు, హోల్డ్ చేసుకోవాలి. ఎక్కడైనా మనం ఈ రెడ్ బ్రేక్ అయినాక బై చేసాం కదా, ఈ బై చేసినాక మనం హోల్డ్ చేయాలి. కిందికి వచ్చి ఇక్కడ వచ్చినా కూడా మనం బైలోనే ఉండాలి బేసికల్లీ. ఓకే, సో అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ రెడ్ సెల్ చేశాను, కానీ ఇక్కడ ఈ బ్రేక్ అవ్వగానే, ఈ రెడ్ లెవెల్ బ్రేక్ అవ్వగానే మళ్ళీ బై చేశాను, మళ్ళీ కిందికి వచ్చింది ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే సెల్ చేశాను. అలా చేయకూడదు, ఇక్కడ బై చేశాను కాబట్టి బైలోనే ఉండాలి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా, ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు, అంటే ఇన్విజిబుల్ లెవెల్ ఆర్ ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ బ్రేక్ అయ్యేంత వరకు మనం బై మోడ్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బై చేస్తాను కాబట్టి. దాని తర్వాత చాలా పేషెన్స్గా బై చేస్తాను. ఇక్కడ వరకు వెళ్ళింది, అంటే బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇక్కడ వరకు వెళ్ళింది. ఓవరాల్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాను, అంటే లాస్ట్ ప్రాఫిట్ కన్వర్ట్ అయింది. సో బేసికల్ నేను ఏం చెప్తున్నానంటే టూ థింగ్స్. మనం ట్రేడ్ చేసేటప్పుడు కానీ, ట్రేడ్లో ఎంట్రీ తీసుకున్నప్పుడు కానీ ఒక ట్రెండ్ని చూస్తాం, లెవెల్ని చూస్తాం బేసికలీ. సో అన్నిటికన్నా ఫస్ట్ ముందు ట్రెండ్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఇక్కడ చూస్తే ఇక్కడ రివర్స్ అయింది కదా అని మనకి కిందకి వెళ్తుంది కదా అని మళ్ళీ సెల్ చేసి ఫస్ట్ ఒక ట్రెండ్ వచ్చింది, దీన్ని ఇక్కడ సెల్ ట్రెండ్ వచ్చింది, రివర్స్ బై ట్రెండ్కి వచ్చింది. సో బై ట్రెండ్లోనే ఉండాలి మనం, మళ్ళీ సెల్ ట్రెండ్లోకి వెళ్ళొద్దు మనం. అంత మార్కెట్ మనం కన్ఫ్యూజ్ చేసినాం. ఇక్కడ చూసారా రెడ్ పడి మార్కెట్ ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తుందో. సో అట్లా బై చేయాలి. అంటే ఫస్ట్ ఒక ట్రెండ్ మనకి ఎంటర్ అవుతాం, అది తప్పు అవుతుంది, మార్కెట్ అని వేరే ట్రెండ్లో వెళ్ళిపోతుంది. మార్కెట్తోనే ఉండాలి. మళ్ళీ మనం మార్కెట్ మళ్ళీ కింద పడి టెస్ట్ చేస్తూ ఉంటుంది, కానీ ఆ ట్రెండ్కి వెళ్ళకూడదు మనం బేసికలీ. ఓకే, సో అది నేను చెప్పాలనుకుంది. ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూసేద్దాం ఇమీడియట్గా. సో ఫస్ట్ టాప్ వచ్చేసరికి గెయినర్స్లో వెళ్దాం, మార్కెట్ పెరిగింది కాబట్టి. ఏషియన్ పెయింట్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా, ఇవి లెవెల్స్ ఆల్రెడీ ఆటోమేటెడ్ లెవెల్స్. ఓకే, ఒక గ్రీన్ క్యాండిల్. ఓకే, ఇక్కడెక్కడ బై చేస్తాం, ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అవుతున్నప్పుడు ఇక్కడ బై చేసినాక రెడ్ అనేది మన టార్గెట్. బట్ రెడ్ రీచ్ అవ్వలేదు, రీచ్ అవ్వకుండా అట్లీస్ట్ ఈ లెవెల్కి మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా పివట్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు, అంతే సింపుల్ ట్రేడ్. అండ్ నెక్స్ట్ M&M. సో M&M చూసారు కదా, వెరీ సింపుల్ ట్రేడ్. గ్రీన్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వగానే మనం బై చేయొచ్చండి. బై చేసినాక
మన రెడ్ అనేది మన టార్గెట్, కానీ రెడ్ రీచ్ అవ్వదు, చాలా గ్యాప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెడ్కి ఈ లెవెల్కి మధ్యలో మనం హాఫ్ రీచ్ అయిపోయాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే, సో లేదా మనకి పివట్ లెవెల్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇంకో స్టాక్ చూద్దాం, మ్యాక్స్ హెల్త్ చూద్దాం. ఓకే, సో మ్యాక్స్ హెల్త్ కొంచెం కన్ఫ్యూజన్ ట్రేడ్, ట్రెండ్ రివర్సల్ ట్రేడ్. ఓకే, ఒక గ్రీన్ రెడ్ పడ్డది కదా. ఓకే, బుద్ధునోడు ఎవరైనా ఇక్కడ సెల్ చేస్తాడు, ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. ఓకే, గ్రీన్ రాకుండా ఇక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అయిపోయింది ఒక ట్రేడ్. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఈ రెడ్ లెవెల్ బ్రేక్ అయిందో ఇక్కడ బై చేయొచ్చు మనం ఇంకో ట్రేడ్. ఓకే, దాని తర్వాత ఎక్కడ వరకు వెళ్ళిందనేది చూసారు కదా, ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. పైన ఇంకో లెవెల్ లేదు, సో ఇక్కడ కానీ పివట్ వేసుకుని ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. నెక్స్ట్ విప్రో. ఒక రెడ్ క్యాండిల్, ఒక రెడ్ ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మనకి బ్లూ లైన్ టార్గెట్ ఇచ్చింది. వెరీ ఈజీ ట్రేడ్ అండి. ఇన్ఫీ మార్కెట్ సెల్ చేసినప్పుడు ఈజీ పడిపోతుంది, కానీ బై చేసినప్పుడు ఈజీ పెరగదండి. చూస్తున్నారు కదా, ఇన్ఫోసిస్ లిమిటెడ్ మనకి 2 లెవెల్స్ మధ్యలో ఈ లెవెల్ మధ్యలో ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఓకే, సస్టైన్ అవడం చాలా కష్టం, బట్ మనకి కిందికి వెళ్తుందని ఊహలో ఉండాలి, ఎందుకంటే మధ్యలో ఓపెన్ అయింది. ఈ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందా అని నాట్ షూర్. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ మనం జనరలీ యాజ్ పర్ ట్రేడ్ చూస్తే మనకి గ్రీన్ పడ్డది కదా, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేయొచ్చు. ఓకే, ఈ గ్రీన్ బట్ బ్రేక్ అవ్వలేదు, మధ్యలోనే ఇక్కడ రివర్స్ రెడ్ క్యాండిల్ పడ్డది. సో ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చండి. సెల్ చేస్తే ఈజీగా మనం చూసారు కదా, ఒక బ్లూ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది మనకి. టాటా స్టీల్ స్టాక్ చూసారా, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఓపెన్ అవ్వగానే 2 రెడ్ క్యాండిల్స్ పట్టాయి, సెల్ వేసేస్తుంటే మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది, మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసింది. అంత గ్రీన్ టార్గెట్ ఈజీగా హిట్ అయింది. నెక్స్ట్ టార్గెట్స్ వచ్చి బ్లూ, బట్ బ్లూ అనేది రీచ్ కాలేదు, రీచ్ అవుతాను గ్యారంటీ లేదు ప్రతిసారి. ఓకే, సో టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ అయిపోయాయి. ఇప్పుడు ఒక డోజోన్ చూద్దాం, మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి. ఒక గ్రీన్ ఇక్కడ బై చేస్తాం, మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్, బట్ మిడ్లో మీకు ఓపికనంత వరకు క్యారీ చేసుకోవచ్చు, అది ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, వెరీ సింపుల్ ట్రేడ్. బిట్కాయిన్ చూద్దాం. నిన్న లెవెల్స్ గీసాను మేము, తీసేసేసి ఫ్రెష్గా ఇప్పుడు చూస్తారు కదా, మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఓకే మనం ఇక్కడ ఒక లెవెల్ తీసుకోవచ్చు. క్లారిటీ అంటే ఎంట్రీకి ఒక క్లారిటీ. సో ఇక్కడ చూస్తారు కదా, నిన్న ఒక జోన్లోనే ఈ ఓపెనింగ్ ఉంది కదా, మార్కెట్ ఓపెన్ అవ్వకుండా ఒక జోన్లో ట్రావెల్ అయింది. ఈ జోన్కి నేను ఒక లెవెల్స్ తీసుకున్నాను. ఓకే, ఒక బాక్స్ లెవెల్స్. ఓకే, ఈ బాక్స్ లెవెల్స్ తీసుకోగానే మనకి ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేద్దాం. ఒక రెడ్ పడ్డది. ఓకే, కానీ సడన్గా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఓకే, సో బేసికల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇక్కడ మనం బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రెండ్ రివర్సల్ అయింది. ట్రెండ్ రివర్సల్ అయిపోయినాక మనం ఏం చేయాలంటే, ఈ లెవెల్ ఎక్కడైతే ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిందో ఇక్కడ సెల్ చేయొచ్చు, లేదా ఈ బాక్స్ లెవెల్ ఇక్కడ మనకి సెల్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఈ 3 లెవెల్స్ ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. అండ్ దాని కింద కూడా వెళ్ళింది, బేసికల్లీ చూసారా, కింద కూడా వెళ్ళింది. సో ఇలా ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు. సో ఫస్ట్ నేనేం చేశాను అంటే, నిన్న కొంచెం ఒక సైడ్ వేస్ ఉంది మార్కెట్,
మార్కెట్ ఓపెన్ అనుకుని ఒక లెవెల్స్ గీసుకున్నాను. లెవెల్స్ అంటే ఇక్కడ నిన్న ఈ చాలా వేవ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 లాస్ట్ వేవ్కి గీసుకున్నాను నేను బేసికల్లీ చెప్పాలంటే. ఓకే, లాస్ట్ వేవ్ గీసుకున్నాక ఈ లెవెల్ బ్రేక్ అయినాక బై చేయొచ్చు, ఒక ట్రేడ్ అయిపోతుంది. ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయినాక చాలు సెల్ చేయొచ్చు మనం. దాని తర్వాత ఇంత పెద్ద టార్గెట్. ఓకే, ఇదండి 1 మినిట్ టైం ఫ్రేమ్లో సింపుల్గా ఎలా ట్రేడ్ చేయాలనేది. అనవసరంగా మనకి న్యూస్ ఛానల్ చూసి న్యూస్ బట్టి ట్రేడ్ చేయదు. ఇట్లా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ బట్టి లెవెల్స్ బట్టి ట్రేడ్ చేస్తే చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అంటే ట్రేడింగ్ అనేది ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. ఇలా ట్రేడ్ చేస్తే కొంచెం బెటర్, మన స్ట్రెస్ తగ్గుతుంది. ఇదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.